దగ్గర మొత్తం చర్మం అంతా పైకి లేచి టెండన్ తెగిపోయింది అన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితి. రక్తం చాలా పోతున్న టైంలో నాకు శ్రోత పోయాను ఒక మూమెంట్. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్ కూడా రావడం, నన్ను అంబులెన్స్ పికప్ చేయడం. తర్వాత రైతునగర్లో కొద్దిగా ప్రసాద్ హాస్పిటల్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ స్కానింగ్ అన్ని చేస్తే బోన్స్ ఏం కాలేదు, కానీ లోపల నెర్వ్స్ ఏమైనా అయినాయేమో మరి సర్జన్తో మాట్లాడి చెప్పాలి అనేసి అన్నారు. మళ్ళీ అక్కడ నుండి నిజాంపేట పోలీస్ హాస్పిటల్కి మూవ్ అయ్యాము. అక్కడ వాళ్ళు సర్జన్తో మాట్లాడి మళ్ళా ర్యాప్ చేసిందని మళ్ళీ విప్పి మళ్ళీ ఉన్నంత చూస్తే లోపల టెండన్ బ్రేక్ అయిపోయింది. ఖచ్చితంగా ఇది సర్జరీ, మేజర్ సర్జరీ, రేపు పొద్దుట చేయాలి అనేసి అంటే అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే మర్నాడు సోమవారం 8 o'clock కల్లా సర్జరీ స్టార్ట్ చేశారు. 9:30, 9:40 కల్లా సర్జరీ అయిపోయింది ప్రభు బట్టి. అయితే సర్జరీ అయిపోయిన తర్వాత చాలా విషయాల్లో ప్రభు నడిపించారు. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి పరిస్థితులు వస్తానని చెప్పి. సడన్గా పరిస్థితి మీదకి వచ్చినప్పుడు కుటుంబం కూడా దగ్గరలో లేదు, అమ్మ వాళ్ళు ఎక్కడో దూరం నుంచి రావాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ వాళ్ళుగా హైదరాబాద్ వచ్చే పరిస్థితి కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. ఎక్కడెక్కాలి, ఎక్కడ దిగాలనే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి ప్రభువే మనుషుల్ని ఎన్నుకుని మరి వాళ్ళ ద్వారాగా అమ్మ వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి హాస్పిటల్లో దాదాపు 3 weeks ప్రగతి నగర్లో మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంటూ డ్రెస్సింగ్స్ చేయించుకుంటూ ఉన్న టైంలో 3 weeks తర్వాత గ్రాఫ్టింగ్ చేశారు నాకు స్కిన్. అది గ్రాఫ్టింగ్ చేసి ఒక చోట గ్రాఫ్టింగ్ కాలేదన్నమాట. ఇంకా అలాగే ఉందిగా ఉంటే మళ్ళీ సెకండ్ టైం గ్రాఫ్టింగ్ చేయాలి, ఇంకొక 80,000 అవుతుందని 90,000 కానీ అవును చెప్పారు. అప్పుడు ప్రభు మీద ఇంకా ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఇప్పటికీ ఇయర్లీ 1.5 lakh అయిపోయింది, కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతో సతమతం అవుతా ఉన్నాం. ఈ టైంలో మళ్ళీ ఇదేంటని నేను ప్రేయర్ చేసుకుంటున్న టైంలో మళ్ళీ మా మామయ్య నేను కాకినాడలో చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా కాకినాడ రాగలిగితే ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ కాకినాడ వెళ్ళి మిగిలిన ట్రీట్మెంట్ అంతా చూపించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఈ పరిస్థితులన్నింటిలో ప్రభు చాలా విలువైన పాఠాలు నేర్పించారు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఏరియాస్లో నేను స్లో డౌన్ అవడానికి, అంటే ఫాస్ట్గా అయిపోకుండా కొన్ని ఏరియాస్ని ప్రభు కామ్ చేశారు. కొన్నిసార్లు హృదయం కలవరపాటుకు గురవుతా ఉన్నప్పుడు 45 days కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. కాలు కూడా కింద పెట్టే పరిస్థితి లేదు. కొన్నిసార్లు దుఃఖం వస్తూ ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకుంటారు. నీ గురించి ఎంతో మంది ప్రార్థన చేశారు, నీకు ఎంతో మంది సహకరించారు, వాళ్ళందరూ ప్రేమించారంటే నన్ను బట్టే కదా, మరి నేను ఎలా వదిలేశానని నువ్వు అనుకుంటాను. ప్రభు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నాకు చాలా శాంతి సమాధానం చేకూరింది అన్నమాట. అంతేకాదు చాలా మంది అన్నవాళ్ళు, అక్క వాళ్ళు ఫోన్ చేశారు, ప్రార్థించారు నా గురించి. సంఘం కూడా, మన సంఘం కూడా నన్ను ప్రార్థించారు, ఆర్థికంగా నాకు సహకరించారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ ప్రార్థనలన్నింటినీ ప్రభు అంగీకరించారు కాబట్టి నేను ఈరోజు మీ మధ్య సజీవం ఉండగలిగాను. వితౌట్ మళ్ళా సెకండ్ గ్రాఫ్టింగ్ లేకుండానే గుండె అనేది హీల్ అవుతూ ఉంది. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే మరి 3 months అయిపోయింది. ఆఫీస్ వాళ్ళు నేను ఇంకా 1 month ఎక్స్టెండ్ చేయమని అనుకుంటున్నాను మెడికల్ ఎమర్జెన్సీ. కానీ డ్యూ టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేనేజర్ నువ్వు నడుస్తున్నాను అంటున్నావు కదా, కొంచెం వస్తే సపోర్ట్గా ఉంటుంది టీంకి, నీకు ఏ అవసరం కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తానని మేనేజర్ అన్నప్పుడు ఇంకా ప్రభు మీద భారం వేసుకుని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకి కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ వర్క్ చేసుకోగలడానికి, మళ్ళీ నా వర్క్లో నేను వెళ్ళడానికి, నైట్ షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఆ పర్మిషన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అనే బట్టి నేను ప్రభుత్వం స్థుతిస్తూ ఉన్నాను. నా గురించి ప్రార్థించిన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించి వస్తాడు.